గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల అరాచకం. ఇందిరమ్మ ఇండ్లకు పైసలు ఇవ్వబోమని చెప్పడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పుడు మీరు కూడా గతంలో ఇదే ప్రయత్నం చేశారు. మీరు మా సర్పంచ్ గెలవనియకపోతే, ఎంపీటీసీ జెడ్పీ గెలవకపోతే మీరు పథకాలకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి గతంలో మీరు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వాస్తవాలు మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా కిడ్నాపులు కానీ, రౌడీజం కానీ ఇలాంటివి చేయలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వర్గానికి మేలు చేకూర్చేలా కొంతమంది, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ కంప్లీట్గా రౌడీ రాజకీయం చేస్తూ ఉన్నాడు. ప్రజాపాలన అని చెప్పేసి రౌడీ పాలన చేస్తూ ఉన్నారు. తన అనుచరులతోటి, తన గూండాలతోటి ఈరోజు బీసీ బిడ్డలను కిడ్నాప్ చేయించి అనేక రకాలుగా చిత్రహింసలు చేసినట్టు ఘటనలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సూర్యాపేటలో హత్య జరిగింది, అది గమనిస్తూ ఉన్నాం. ఇటు కామారెడ్డి సైడు ఒక ట్రాక్టర్ తీసుకుపోయి మనుషుల మీదకి ఎక్కించడం, అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఇక్కడ రౌడీ పాలన జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అరాచకాలను, ఇలాంటి రౌడీ పాలనను తెలంగాణ ప్రజలు క్షమించిన విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో మీరు చేసింది కూడా కొన్ని ఘటనలు ఉన్నాయి. మీరు కూడా చాలా దుర్మార్గాలు చేశారు. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు గాదర్ కిషోర్, ఆయన చేసిన రౌడీజం ఏంది తెలియదా అందరికీ? ఇలాంటి కొన్ని ఘటనలు ఉన్నాయి. 100% అలాంటి విషయాల్లో కూడా మీరు చేసినటువంటి అరాచకాలను కూడా గుర్తు చేస్తాం. మీరు ఏ విధంగానైతే అరాచకాలు చేస్తున్నారో వీళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏది లేదు. సో ఇప్పటికైనా కానీ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రాంతం గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కేటీఆర్ మీరు తెలంగాణ ఉద్యమానికి బ్రాండ్ అని చెప్తున్నారు కదా, అలాంటివి మానుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం దిగిన తర్వాత, అధికార మదం దిగిన తర్వాత ఒకలా వ్యవహరించడం కరెక్ట్ కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమానికి పార్టీలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఉండే, కానీ అది మీరు చేయలేదు. చేయకపోగా వారిపైన దౌర్జన్యం చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఇప్పటికైనా మారమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.